హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంఎస్ వర్డ్ యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్లో సిగ్నేచర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, సిగ్నేచర్ లైన్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సిగ్నేచర్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే గనక మీ సిగ్నేచర్ని ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసుకొని ఆ పేపర్ని ఫోటో తీసుకొని ఉంచుకోండి. ఆ ఫోటో ద్వారా మనం సిగ్నేచర్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మనము ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా మనం తీసుకున్న ఫోటోని ఇక్కడ ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడున్న సిగ్నేచర్‌ని రిమూవ్ చేస్తున్నాను. సిగ్నేచర్ లైన్ కూడా రిమూవ్ చేశాను. ఇక్కడ ఈ ప్లేస్‌లో మీకు కావాల్సిన సిగ్నేచర్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ మనం మౌస్‌తో క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఫోటో తీసుకున్న సిగ్నేచర్ అనేది ఇక్కడికి రావాలి. అది చేయడానికి మనం ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌లో పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా సిగ్నేచర్‌ని ఇక్కడ తీసుకొస్తాము. పిక్చర్ మీద క్లిక్ చేసేసి మీరు ఎక్కడైతే దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకుంటారో ఆ పిక్చర్‌ని సెలెక్షన్ చేసేసుకొని ఇన్సర్ట్ మీద క్లిక్ చేసేసేయండి. మీరు తీసుకున్న సిగ్నేచర్ అనేది ఈ పేపర్‌లోకి వచ్చేసింది. ఇక్కడ మనకి కావాల్సిన సైజులో సిగ్నేచర్ అనేది ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ ఫార్మాట్‌లో పిక్చర్ టూల్స్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని దీన్ని రీసైజ్ చేసుకోవటం, బ్యాక్‌గ్రౌండ్స్ అనేది రిమూవ్ చేసుకోవటము చేయొచ్చు. ఫస్ట్ మనము ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్‌ని క్రాప్ చేసుకుందాము. క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రాపింగ్ ఇక్కడ నోట్స్ వస్తాయి. ఇక్కడ మీకు సిగ్నేచర్ ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచుకొని రిమైనింగ్ పార్ట్ అనేది క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది క్రాప్ చేయడం ద్వారా. కార్నర్‌లో పట్టుకొని చేసుకుంటే గనక మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. సేమ్ మనకి సిగ్నేచర్ ఎంతవరకు చేసామో అంతవరకే ఉంచేసేసి మౌస్‌తో పక్కన క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా వచ్చేసింది. దీనికి సైజు, దీని బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎలా సెట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఈ పేపర్ మీద ఉన్నట్లే రావాలి మనకి. ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోవాలి. దానికోసం ఇక్కడ అడ్జస్ట్ అనే గ్రూప్‌లో ఇక్కడ ఆర్టిస్టిక్స్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా ఇక్కడ పేపర్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని ఏ సైన్ అయితే నీట్‌గా ఉంటుందో చెక్ చేసుకొని ఇది నీట్‌గా ఉంది. దీని మీద క్లిక్ చేసేసాం. తర్వాత రిమూవ్ చేయడానికి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ, ఇక్కడ మీకు మనకి నిండుగా డార్క్ కనిపిస్తుంది కదా! ఇది కూడా రిమూవ్ అయిపోవాలి. దానికోసం మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా! సెకండ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ లాగా వస్తుంది. దాంతో రిమూవ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తుంటే కదా రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఇట్లా పెన్సిల్ లాగా ఉన్న దాని మీద డాట్ మీద క్లిక్ చేసేసేయండి, రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి సిగ్నేచర్ ఎంతవరకు ఉందో ఆ లైన్‌ని మనము ఇట్లా జరుపుకోవాలి. ఇప్పుడు ఇట్లాగే కీప్ చేంజెస్ కొట్టేస్తే గనక సగం సిగ్నేచర్ అనేది కట్ అయిపోతుంది. ఇక్కడ యారోస్‌తో దీన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది చేద్దాం కరెక్ట్‌గా నోట్స్ దగ్గర. ఆ నోట్ మీద పెడితే మనకి యారో సింబల్ అనేది చూపిస్తుంది. ఆ యారోస్‌తో ఇట్లా డ్రాగింగ్ అనేది చేసుకుంటే పోతుంది. ఇదంతా కరెక్ట్‌గా అయిపోయిన తర్వాత కీప్ చేంజెస్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసేసేయండి, వచ్చేసింది. తర్వాత దీనికి తగ్గట్టుగా ఇక్కడ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. సైజ్ ఇక్కడ మనము ఇట్లా మాన్యువల్‌గానే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సైజ్‌లో హైట్ విడ్త్ ఆప్షన్స్ ఉంది కదా! దాని ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు. ఇట్లా లోపలికి డ్రాగ్ చేస్తే గనక సిగ్నేచర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. మీకు ఎంత సైజు కావాలో ఇక్కడికి ఈ ఫామ్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్లు ఇప్పుడు ఈ సైజ్ వచ్చేవరకి ఇక్కడ నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్ళిపోయింది ఇది హెడ్డింగ్ అనేది. అది దీనికి తగ్గట్టుగా మనము ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి.
ఇది ఇక్కడ కరెక్ట్‌గా దీని ప్లేస్‌లో సెంటర్‌లో రావాలి మన సిగ్నేచర్ అనేది. దానికోసం ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్‌లో బిహైండ్ టెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! వీటిలో బిహైండ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి దీన్ని ఇట్లా మూవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లాగా మూవ్ చేసేస్తే కరెక్ట్‌గా సిగ్నేచర్ అనేది సెట్ అయిపోతుంది ఇట్లాగా. ఈ విధంగా మనము సిగ్నేచర్‌ని ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. దీన్ని మనము సేవ్ చేసుకుంటే గనక దేంట్లోకైనా సరే మనము డిజిటల్ సిగ్నేచర్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి. సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ యాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఫైల్‌ని సేవింగ్ అనేది చేసుకుంటే గనక మీకు ఫ్యూచర్‌లో వేరే అప్లికేషన్ ఫార్మ్స్‌లో అయినా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మళ్ళీ ఈ విధంగా వర్క్ అనేది చేయకుండానే సేమ్ ఒకటేసారిలో మీరు ఈ పిక్చర్‌ని డైరెక్ట్‌గా ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు సిగ్నేచర్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనం ఎక్కడైతే సిగ్నేచర్ లైన్ అనేది డ్రా చేయాలి అనుకుంటున్నామో అక్కడ మౌస్‌తో క్లిక్ చేసేసుకోండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి రండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఇక్కడ టెక్స్ట్ అనే గ్రూప్ ఉంటుంది. టెక్స్ట్ గ్రూప్‌లో సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేయండి సిగ్నేచర్ లైన్ మీద. ఇక్కడ వచ్చేసరికి మీరు సిగ్నేచర్ అనేది ఎలా కావాలో అక్కడ టైప్ చేసుకోండి. అక్కడ టైటిలు, అక్కడ మీకు సిగ్నేచర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. నేను ఇక్కడ టైటిల్ వచ్చేసరికి స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాను. స్టూడెంట్స్ సిగ్నేచర్ అని ఇస్తున్నాను. ఓకే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ వచ్చేసింది. పైన స్టూడెంట్ అనేది సైన్ చేయడానికి లైన్ వచ్చేసిందనమాట. ఇక్కడ క్రాస్ మార్కింగ్ దగ్గర స్టూడెంట్ అనేది సైన్ చేయొచ్చు. ఈ విధంగా సిగ్నేచర్ లైన్‌ని డ్రా చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడ సిగ్నేచర్ లైన్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా సిగ్నేచర్ లైన్ అనేది వచ్చేస్తుందనమాట. మనము ఇన్సర్ట్‌లో పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా సిగ్నేచర్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ లైన్ ద్వారా సిగ్నేచర్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనమే ఒకసారి డిజైన్ చేసుకున్న దాన్ని ఎన్ని సార్లయినా సరే గూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసుకొని ఉంచుకుంటే గనక. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అయితుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.